మానవ శరీరంలో అతి ముఖ్యమైన వ్యవస్థ చక్ర వ్యవస్థ. ఈ చక్ర వ్యవస్థ మానవుని శక్తి వ్యవస్థలో ముఖ్యమైన భాగం. వెన్నుముక ద్వారా ప్రయాణించే నిటారైన శక్తి అక్షం. ఇది వెన్నుముక క్రింది భాగం నుండి తల పైభాగం వరకు వ్యాపించి ఉంటుంది. ఈ వ్యవస్థ గుండా మన ముఖ్యమైన శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. దీనినే సుషుమ్న నాడి అంటారు. ఈ నాడిపై 7 కేంద్రాలు వేరువేరు స్థానాల్లో ఉంటాయి. వీటిని చక్రాలు అంటారు. మానవ చక్రాలు. మానవ శరీరంలో నిక్షిప్తమై ఉన్న చక్ర వ్యవస్థలోని 7 చక్రాలను శక్తి చక్రాలు అని కూడా అంటారు. ఇవి తిరుగుతూ ఉంటాయి. ఈ చక్రాలన్నీ మన శరీరంలో ఉన్నటువంటి వేరువేరు భాగాలకు గ్రంథులకు కలుపబడి ఉంటాయి. ఈ శరీర భాగాలు గ్రంథులు ఇతర అవయవాలను అదుపులో ఉంచుతాయి. మన భౌతిక శరీరానికి కావలసినటువంటి జీవశక్తిని అందిస్తాయి. మన మనో వికాసాన్ని, వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేస్తాయి. ఇవి మన భౌతిక, మానసిక, భావాత్మక ప్రతిస్పందనలతో సంబంధం కలిగి ఉంటాయి. మూలాధార చక్ర. ఇది మానవుని శరీరంలో నిక్షిప్తమై ఉన్న చక్ర వ్యవస్థలోని మొదటి చక్రం. ఈ చక్రం అభివృద్ధి చెందేటువంటి కాలం జననం నుండి 12 నెలలు. ఈ చక్రం వెన్నుముక క్రింద చివరి భాగంలో ఉంటుంది. ఈ చక్రానికి సంబంధించినటువంటి మూలకం పంచభూతాలలో ఒకటైన భూమి. దీనికి సంబంధించినటువంటి రంగు ఎరుపు. ఈ చక్రానికి సంబంధించినటువంటి మంత్రం లాం. మూలాధార చక్రం వినాళ గ్రంథి అంటే ఎడ్రినాలిన్ గ్లాండ్ కి అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ గ్రంథి ఆల్డోస్టిరాన్, ఎపినెఫ్రిన్, కార్టిసోల్ వంటి హార్మోన్స్ ని విడుదల చేస్తుంది. ఈ మూలాధార చక్రం కనుక సరిగ్గా పనిచేయకపోయినట్లయితే శరీరం లావెక్కటం, మలబద్ధకం, కీళ్ల వాపులు, మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పి, మొలలు వంటివి సంభవిస్తాయి. స్వాదిష్టాన చక్రం. ఇది మన శరీరంలో నిక్షిప్తమై ఉన్న 2వ చక్రం. ఈ చక్రం నాభి స్థానానికి 1 అంగుళం క్రింది భాగంలో ఉంటుంది. ఈ చక్రం అభివృద్ధి చెందేటువంటి సమయం 6 నెలల నుండి 24 నెలలు. ఈ చక్రానికి సంబంధించినటువంటి రంగు నారింజ రంగు. ఈ చక్రానికి సంబంధించినటువంటి మూలకం పంచభూతాలలో ఒకటైన నీరు. ఈ చక్రానికి సంబంధించినటువంటి మంత్రం వం. ఈ స్వాదిష్టాన చక్రం లైంగిక గ్రంథులకు అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ గ్రంథులను గొనాడ్స్ అంటారు. ఈ గ్రంథులు ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్, ప్రొజెస్టరాన్ వంటి హార్మోన్స్ ని విడుదల చేస్తాయి. ఈ చక్రం కనుక సరిగ్గా పనిచేయకపోయినట్లయితే వెన్ను నొప్పి, మూత్ర సంబంధిత వ్యాధులు, గర్భాశయ వ్యాధులు, నపుంసకత్వం వంటివి సంభవిస్తాయి. మణిపూర చక్ర. ఇది మానవుని శరీరంలో నిక్షిప్తమై ఉన్న 3వ చక్రం. ఈ చక్రం నాభి స్థానంలో ఉంటుంది. ఈ చక్రం అభివృద్ధి చెందేటువంటి కాలం 18 నెలల నుండి 4 సంవత్సరాలు. ఈ చక్రానికి సంబంధించినటువంటి రంగు పసుపు రంగు. ఈ చక్రానికి సంబంధించినటువంటి మూలకం పంచభూతాలలో ఒకటైన అగ్ని. సంబంధించినటువంటి మంత్రం రం. ఈ మణిపూర చక్రం మానవ శరీరంలో ఉన్నటువంటి క్లోమ గ్రంథికి అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ గ్రంథి ఇన్సులిన్ అనే హార్మోన్ ని విడుదల చేస్తుంది. ఈ చక్రం కనుక సరిగ్గా పనిచేయకపోయినట్లయితే మధుమేహం, అల్సర్లు, జీర్ణాశయానికి సంబంధించినటువంటి వ్యాధులు సంభవించే అవకాశం ఉంది. అనాహత చక్ర. ఇది మానవ శరీరంలో నిక్షిప్తమై ఉన్న 4వ చక్రం. ఈ చక్రం గుండెకు దగ్గరగా శరీరం మధ్య భాగంలో ఉంటుంది. అందుకే దీనిని హృదయ చక్రం అని కూడా అంటారు. దీనికి సంబంధించినటువంటి రంగు ఆకుపచ్చ రంగు. ఈ చక్రం అభివృద్ధి చెందేటువంటి కాలం 4 సంవత్సరాల నుండి 7 సంవత్సరాలు. ఈ చక్రానికి సంబంధించినటువంటి మూలకం పంచభూతాలలో ఒకటైన గాలి. సంబంధించినటువంటి మంత్రం యం. ఈ చక్రం థైమస్ అనే గ్రంథికి అనుసంధానమై ఉంటుంది. ఈ చక్రం కనుక సరిగ్గా పనిచేయకపోయినట్లయితే రక్తపోటు, శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, ఉబ్బసం వంటి వ్యాధులు సంభవించే అవకాశం ఉంది. విశుద్ధ చక్రం. ఇది మానవ శరీరంలో నిక్షిప్తమై ఉన్న 5వ చక్రం. ఈ చక్రం గొంతు పరిసర ప్రాంతాలలో ఉంటుంది. ఈ చక్రం అభివృద్ధి చెందేటువంటి సమయం
7 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలు. ఈ చక్రానికి సంబంధించినటువంటి రంగు నీలం. చక్రానికి సంబంధించినటువంటి మూలకం పంచభూతాలలో ఒకటైన గాలిలో ఉండేటువంటి ఈథర్. ఈ చక్రానికి సంబంధించినటువంటి మంత్రం హం. ఈ విశుద్ధ చక్రం థైరాయిడ్ అనే గ్రంథికి అనుసంధానమై ఉంటుంది. ఈ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ ని విడుదల చేస్తుంది. ఈ విశుద్ధ చక్రం కనుక సరిగ్గా పనిచేయకపోయినట్లయితే థైరాయిడ్ సమస్యలు, జలుబు, వినికిడి లోపం, గొంతులో కొన్ని ఇన్ఫెక్షన్స్ వంటివి సంభవించే అవకాశం ఉంది. ఆజ్ఞ చక్ర మానవ శరీరంలో నిక్షిప్తమై ఉన్న 6వ చక్రం ఈ ఆజ్ఞ చక్ర. దీనినే జ్ఞాననేత్రం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ చక్రం మనిషి నుదుటిపై 2 కనుబొమ్మల మధ్య భాగాన ఉంటుంది. ఈ ఆజ్ఞ చక్రాకి సంబంధించినటువంటి రంగు నీలి రంగు. ఈ చక్రం అభివృద్ధి చెందేటువంటి సమయం యవ్వన దశ నుండి ప్రారంభమవుతుంది. ఆజ్ఞ చక్రాకి సంబంధించినటువంటి మూలకం కాంతి. సంబంధించినటువంటి మంత్రం ఓం. ఈ చక్రం మెదడు అడుగున ఉండే పీయూష గ్రంథి అంటే పిట్యూటరీ గ్లాండ్ కి అనుసంధానమై ఉంటుంది. ఈ గ్రంథి వ్యక్తి పెరుగుదలకు అవసరమయ్యేటువంటి స్రావాలను తయారు చేస్తుంది. ఈ చక్రం కనుక సరిగ్గా పనిచేయకపోయినట్లయితే చూపు మందగించటం, తలనొప్పి రావటం, తరచూ పీడకలలు వస్తూ ఉండటం వంటివి జరిగే అవకాశం ఉంది. సహస్రార చక్ర మానవ శరీరంలో నిక్షిప్తమై ఉన్న 7వ చక్రం మరియు చివరి చక్రం ఈ సహస్రార చక్రం. ఈ చక్రం మెదడు పైభాగాన మధ్యలో ఉంటుంది. ఈ చక్రం మెదడులో ఉండే పీనియల్ అనే గ్రంథికి అనుసంధానమై ఉంటుంది. ఈ చక్రానికి సంబంధించినటువంటి రంగు ఊదా రంగు. సంబంధించినటువంటి మంత్రం ఓం. ఈ చక్రం కనుక సరిగ్గా పనిచేయకపోయినట్లయితే మానసికంగా కృంగిపోవటం, జ్ఞాపక శక్తి లోపించడం, చదవాలనిపించినా చదవలేకపోవటం మొదలగు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కుండలిని జాగరణ, ధ్యానం, కుండలిని యోగం, సహజ యోగం లేదా క్రియాయోగం ద్వారా కుండలిని జాగృతి చెందుతుంది. ఈ కుండలిని జాగరణ మూలాధార చక్రం నుండి ప్రారంభమై సుషుమ్న నాడి గుండా సహస్రార చక్రం వరకు చేరుతుంది. ఈ ప్రక్రియనే కుండలిని జాగరణ అంటాము. ఆరా మానవ శరీరం చుట్టూ 2.5 నుండి 2.8 మీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నటువంటి దివ్య కాంతి వలయాన్ని ఆరా అని అంటాము. దీనిలో మానసిక మరియు ఆధ్యాత్మిక మూలకాల యొక్క పొరలు దాగి ఉంటాయి. ఇది మనిషి చుట్టూ వ్యాపించి ఉంటుంది. ఇందులో ఇంద్రధనుస్సులో ఉండేటువంటి సప్త వర్ణాలు ఉంటాయి. ఒక వ్యక్తిలో ఈ ఆరా క్షీణించినా లేక తగ్గిపోయినా ఆ మనిషిలో ఆకర్షణ తగ్గి సమాజంలో తరచూ అవమానాలు ఎదురవటం, గౌరవ మర్యాదలు పొందలేకపోవటం జరుగుతూ ఉంటాయి. ఈ ఆరా కనుక లోపిస్తే ఆ వ్యక్తి తరచూ జబ్బు పడటం లేదా ప్రమాదాలకు గురవటం వంటివి జరిగే అవకాశం ఉంది. మానవ చక్రాల శక్తి స్థాయిని పరీక్షించడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. యూనివర్సల్ స్కానర్ లేదా యూనివర్సల్ డిటెక్టర్ ద్వారా మన శరీరంలోని అన్ని చక్రాల స్థాయిలను పరీక్షించుకోవచ్చు. మామూలుగా చక్రాల స్థాయి ఈ విధంగా ఉండాలి. మూలాధార చక్రం 30%, స్వాదిష్టాన చక్రం 30%, మణిపుర చక్రం 30%, అనాహత చక్రం 30%, విశుద్ధ చక్రం 30%, ఆజ్ఞ చక్రం 30%, సహస్రార చక్రం 30%. ఇలా చక్రాల శక్తి స్థాయిలన్నీ ఒకే నిష్పత్తిలో ఉన్నట్లయితే ఇవి సమతుల్య చక్రాలుగా చెప్పవచ్చు. అసమతుల్య చక్రాలను ఏ విధంగా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మూలాధార చక్రం 10%, స్వాదిష్టాన చక్రం 30%, మణిపుర చక్రం 30%, అనాహత చక్రం 30%, విశుద్ధ చక్రం 100%, ఆజ్ఞ చక్రం 30%, సహస్రార చక్రం 30%. మూలాధార మరియు విశుద్ధ చక్రాలలో అసమానతలున్నాయి. ఇలా చక్రాల స్థాయి మామూలు కంటే భిన్నంగా ఉన్నట్లయితే ఈ చక్రాలను అసమతుల్య చక్రాలుగా మనం గుర్తించాలి. ఈ అసమతుల్య చక్రాలను హీలింగ్ అనే ప్రక్రియ ద్వారా సమతుల్యం చేసుకోవచ్చు. తద్వారా మానసిక మరియు శారీరకమైన ఆరోగ్య సమస్యలను, రుగ్మతలను తొలగించుకోవచ్చు.
హీలింగ్ ప్రక్రియ ఏ విధంగా జరపబడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మానసిక మరియు శారీరక రుగ్మతలతో బాధపడేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని హీల్ చేసేటువంటి హీలింగ్ నిపుణులు ఎదురెదురుగా కూర్చోవాలి. ముందుగా హీలింగ్ నిపుణులు ధ్యానం ద్వారా దివ్య శక్తిని గ్రహించి, ఆ దివ్య శక్తి ద్వారా వారిలో ఉండే హీలింగ్ పవర్ ని మరింతగా పెంచుకుని ఎదురుగా కూర్చున్న వ్యక్తికి హీలింగ్ ద్వారా ఈ శక్తి పంపడానికి సిద్ధంగా ఉంటారు. తరువాత ఈ దివ్య శక్తిని హీలింగ్ వైబ్రేషన్స్ ద్వారా ఎదుటి వ్యక్తికి పంపిస్తారు. ఈ హీలింగ్ యొక్క వైబ్రేషన్స్ ని, దివ్య శక్తిని గ్రహించడానికి ఎటువంటి కాన్సంట్రేషన్, ధ్యానం అవసరం లేదు. కానీ హీలింగ్ చేసేటువంటి హీలింగ్ నిపుణులపై నమ్మకం, ఈ హీలింగ్ ద్వారా నాలో ఉండేటువంటి మానసిక మరియు శారీరక రుగ్మతలు తొలగిపోతాయన్న నమ్మకం ఉంటే చాలు. హీలింగ్ నిపుణులు వారి అనుభవం ద్వారా గడించినటువంటి హీలింగ్ వైబ్రేషన్స్ మరియు దివ్య శక్తిని ఎదురుగా కూర్చున్న వ్యక్తికి పంపడం ద్వారా ఆ వ్యక్తిలో ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగింపబడి, హీలింగ్ వైబ్రేషన్స్ ద్వారా వచ్చినటువంటి పాజిటివ్ ఎనర్జీ మెదడు, మనస్సు మరియు శరీరంలో పూర్తిగా వ్యాపింపబడి, అతని శరీరం చుట్టూ ఉన్న నెగటివ్ ఆరా తొలగింపబడి పాజిటివ్ ఆరా ఏర్పడుతుంది. తద్వారా ఆ వ్యక్తిలో మానసిక ప్రశాంతత చోటు చేసుకోవడం, తద్వారా ఆలోచన విధానంలో మార్పు వచ్చి కుటుంబీకులతో అన్యోన్యత, భార్యాభర్తల మధ్య అనురాగం, అందరితో సత్ప్రవర్తన, ఆరోగ్య సమస్యలు క్రమేపీ తగ్గుముఖం పట్టడం వంటివి జరిగే అవకాశం ఉంది. మనిషిలో మానసిక ప్రశాంతత చేకూరడం వలన చేసే పనిలో శ్రద్ధ, అంకిత భావం ఏర్పడతాయి. తద్వారా ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి దిశగా వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఇచ్చట గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. ఈ హీలింగ్ ప్రక్రియలో సంపూర్ణమైన అనుభవం ఉన్నటువంటి వారు మాత్రమే ఈ ప్రక్రియను చేయగలరు. తద్వారా